ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు బాగుపడతాయా? ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలు బాగుపడతాయా? కనీసం ఆ బాగుపరిచే మనుషులొస్తారా? బాగుపరిచే విధంగా కనీసం జనంలో చైతన్యం ఏమైనా వస్తుందా? మనం ఈ మేరకు ఆశించొచ్చా? నిజం చెప్పాలంటే ఏ ప్రశ్నకి ఇప్పటికి సమాధానం అయితే తెలియడం లేదు. చివరికి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, చావులకు కూడా ఏదో ఈ పార్టీ వాళ్ళదైతే ఆ పార్టీ వాళ్ళెళ్ళొద్దు. వాళ్ళైతే వీళ్ళు ఎళ్ళొద్దు. ఒకవేళ వెళ్లారు అనుకోండి, ఆ పెళ్ళిళ్ళు, పేరంటాల్లో, నిశ్చితార్థాల్లో కూడా దాడులు, కార్లు ధ్వంసం చేయడాలు ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక పతనం అవ్వడానికి ఒక స్టెప్ ఒక మెట్టు కూడా మిగిలి లేవు అనుకున్న ప్రతిసారి కొత్తగా దిగజారుడు మెట్లు వేసుకొని మరీ దిగజారుతూ ఉన్నారు. ఎన్ని ఇటువంటి సంఘటనలు. తాజాగా చూసాం మనం తాడిపత్రిలో తాడిపత్రి మండలంలో ఒక టీడీపీ నేత కుమారుడి వివాహ నిశ్చితార్థమట. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ వచ్చారు. వివాహ నిశ్చితార్థం అంటే ఏముంది? వాడు బంధువులు ఒకరు ఒక పార్టీలో ఉంటారా? అట్లా అంటే మామూలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారట. దానికి మరికొందరు వెళ్ళారు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వైసీపీ వాళ్ళని ఒక ఇద్దరిని చూడగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఫుల్లుగా అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బట్ పాండ్ అది ఇది అని చెప్పి ఆయన మామూలుగా ఆయన అంటే మాటల స్టైల్ ఎట్లుంటుంది? వాళ్ళు అనడం, వాళ్ళు ప్రతిగా అనడం, మాట పెరిగి చివరికి ఆ ఫంక్షన్ హాల్ గేట్లు కానీ మూసేసుకొని కార్ల మీద దాడి చేశారట. వైసీపీ నేతల కార్లు అనుకొని మామూలు వేరే వాళ్ళ కార్లు కానీ అద్దాలు పిచ్చలు పగలగొట్టిందట. వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పెళ్ళికి పోవాలి, చూడాలి, చూసి వచ్చేయాలి. ఆయన ఇంట్లో పెళ్ళైతే నేను పిలవలే, నేను ఎవరు పిలిచిన ఎందుకు వచ్చావు అనొచ్చు. ఎవరిదో నిశ్చితార్థం వెళ్ళాలి, ఆశీర్వదించాలి, రావాలి. మరి టీడీపీ ఆయన వాళ్ళదైతే ఇంక వేరే వాళ్ళ బంధువులుగానే ఉండరా వేరే పార్టీలు? వాళ్ళు పిలుచుకోరా? వాళ్ళు పిలవకుండానే నేతలు వెళ్తారా నిశ్చితార్థాలకు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు? వెళ్తే ఏంటి? వెళ్తే కదా అక్కడ చూసి తట్టుకోలేకపోవడం ఏంటి? చూడండి ఎంత దారుణము. పోనీ ఇప్పుడు ఏమైనా కనుక ప్రభాకర్ రెడ్డి గారిని సీరియస్గా ఎవరన్నా చెప్పి వాళ్ళ పార్టీ తీసిన అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పరు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళే వైసీపీ నేతలతో వేదిక పంచుకోకు, పెళ్ళిళ్ళకు పో, నిశ్చితార్థాలకు పో, సంస్మరణ సభలకు పో, ఎక్కడికి పోయినా కూడా కనీసం వేదికలు పంచుకుంటేనే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు పైన ఉన్న వాళ్ళే. మరి కింద ఉన్న వాళ్ళు ఇట్లా చేయడంలో వింతేముంది?